హైదరాబాద్ జేఎన్టీలో మార్చి 1 నుంచి మెగా జాబ్ మేళాను నిర్వహిస్తామని తెలిపారు వీసీ కిషన్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు వీసీ. యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ హెచ్ఆర్కో ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. 1000కి పైగా ఉద్యోగాలను మహిళల గ్రాడ్యుయేట్లకు అందించేలా కార్యాచరణ రూపొందించామన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వీసీ కిషన్ కుమార్. Nipuna and Seva international organizations as collaborators. This mega job fair in various sectors such as IT-enabled services, BFSC, pharma, manufacturing, FEMG, etc. Will recruit quite a large number of students with salary packages ranging from 1.8 lakhs per annum to 6 lakhs per annum, including some mobile assembly type of job exclusively meant for girls. So this is a very welcome initiative in this scenario of the challenge of jobs. There you keep a note stating that should not throw the papers wherever they can throw, use them dustbins properly. And then another very important thing last time I observed is people were rushing like anything, and see that they should be kept in a halls or big halls so that they should not be rushed or moving ahead very fast kind of things. This part you need to be taken care very carefully. మార్చి 1వ తారీఖున జేఎన్టీయూ కుకట్పల్లి క్యాంపస్లో నిప్నా అండ్ సేవా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జాబ్ ఫేర్కి తెలంగాణ యూత్ అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చెప్తున్నాము. అయితే తెలంగాణ యూత్ ఒక్కరే కాదు, ఎక్కడి నుంచైనా యూత్ రావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావాల్సిన యూత్ ఎవరైనా రావచ్చు. ఇందులో కమర్షియల్ అనే ఆస్పెక్ట్ ఎక్కడా కూడా లేదండి. అదొక్కటి. ఎవరైనా సరే మనీ ఆస్పెక్ట్ లేదు. మిమ్మల్ని ఎవరైనా మనీ రిక్వెస్ట్ చేసినా, డిమాండ్ చేసినా కానీ అది మాకు సంబంధం లేని విషయం. ఒకవేళ మీకు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే కనుక మా దగ్గరికి వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వండి, దాని గురించి మేము కేర్ తీసుకుంటాం. అండ్ యూత్ అందరూ కూడా, వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి మంచిగా ఉద్యోగాలు సంపాదించుకుని వెళ్ళండి. కొంచెం బాధ్యతగా మనకు క్యాంపస్ ఇచ్చారు జేఎన్టీ వాళ్ళు, ఆ క్యాంపస్ని మనం కొంచెం బాధ్యతగా మళ్ళీ వాళ్ళకి వెనక్కి ఇచ్చేటట్టుగా చేసుకుని బాధ్యతగా వీళ్ళందరూ మంచి పిల్లలు, మన తెలంగాణ పిల్లలు అనిపించుకునేలా వచ్చి మంచి అవకాశాన్ని ఉపయోగించుకుని మీరు వెళ్ళండి.